సార్ డిబేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెంకటరెడ్డి గారి వెటకారం అంటే ప్రోవోకింగ్ గా దానికి ఆటోమేటిక్ గా ఎవరికైనా కోపాలు వస్తే దాని గురించి డిస్కషన్ అంతా కంప్లీట్ గా అమరావతి పునర్నిర్మాణం అనేది జరిగినప్పుడు దానికి సంబంధించి ఇంకా 5 ఏళ్ల సమయం ఉంది. వీళ్ళు క్వశ్చన్ చేయాలి 100%. వీళ్ళు క్వశ్చన్ చేస్తే అక్కడ పనులు తొందరగా అవుతాయి. మేము కూడా వీళ్ళు క్వశ్చన్ చేయడానికి కోరుకుంటున్నాం 100%. కానీ అది విధానం తప్పుగా చేస్తే దానికి వేరేలాగా వెళ్తుంది కదా. మిమ్మల్ని కన్సిడర్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా. అమరావతికి నిధులు కేటాయించారా లేదన్నది క్వశ్చన్ చేయండి. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఏంటి, ఎంత మేర వస్తాయి, దాంట్లో ప్రభుత్వ సహకారం ఎంత, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత, దీనికి సంబంధించిన వివరాలు ఏంటనే వస్తాయి క్లియర్ గా. నిన్న జరిగినటువంటి అమరావతి పునర్నిర్మాణానికి సంతోషించండి. 5 ఏళ్ల పాటు అమరావతి అనేది రాజధాని అనేది లేకుండా తెచ్చాక దేశవ్యాప్తంగా అది ఒక మీమ్ అయిపోయింది. మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే మీ రాష్ట్ర రాజధాని తెలుగు పిల్లలు ఏం చెప్తారని చెప్పేసి ఎగ్జామ్స్ కూడా క్వశ్చన్ మీమ్ కింద తయారైంది ఆంధ్ర రాష్ట్రం. అట్లాంటి దౌర్భాగ్య స్థితి కాకుండా ఈ రోజు అమరావతి రాజధాని అని చెప్పేసి పిల్లలు ఆన్సర్ చేయడానికి ఒక క్వశ్చన్ ఆన్సర్ దొరికిందని సంతోషపడాలి ఫస్ట్ విషయం. రెండోది, కేంద్రం ఆమోదంతో రాష్ట్రంలో పనులు మొదలవుతున్నాయి. ఇంకైనా సహాయం అందుతుందని ఆశ ప్రతి ఒక్కరిలో చిగురించింది. రోడ్లు వెంటబట్టుకుని ధర్నాలు చేసినటువంటి, నిరాహార దీక్షలు చేసినటువంటి అమరావతి రైతులకు ఒక భరోసా దొరికింది నిన్న. ఇవన్నీ కూడా పాజిటివ్ వేలే వెళ్లే అంశాలే కదా. ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవో నిర్మాణాలను తీసుకొచ్చిందా కేఎస్ ప్రసాద్ గారు చెప్పారు. ఓకే, యాక్సెప్టెడ్. కానీ చెల్లికి మళ్ళీ పెళ్లి అన్న కాన్సెప్ట్ లో కడప స్టీల్ ప్లాంట్ 2 సార్లు చేశారు కదా. మరి అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు కేఎస్ ప్రసాద్ గారు? అట్లాంటివి చాలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. రెంట్ గేట్లు తెచ్చి పెట్టి తీసుకెళ్లిపోయారు సాయంత్రానికి. అట్లాంటప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఏ విషయంలో మీకు ఇవాళ పని జరగడానికి ఒక అడుగు పడితే దాన్ని ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఎందుకు స్టార్టింగ్ లోనే దాన్ని వ్యతిరేకించేటువంటి ధోరణి నేను అడుగుతున్నాను. నాకు అర్థం కాని విషయం కూడా క్లియర్ కాదే. ఇందాక నుంచి విపరీతమైన గొడవ జరుగుతుంది. దేని గొడవ జరుగుతుంది అసలు? ఏం క్వశ్చన్ చేస్తున్నారు మీరు? సరే, వాళ్ళకి కూటమి ప్రభుత్వం అడగలేదు నిన్న 50 కోట్లు 60 కోట్లు ఖర్చు అయిన సభకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు అసలు ఏకంగా సోషల్ మీడియాలో 500 కోట్లు తిప్పుతున్నారు. నాకు అసలు అది ఆశ్చర్యంగా ఉంది అసలు. అది నిజంగానే ఇదే క్వశ్చన్ మీరు ఢిల్లీ వెళ్ళి కూర్చొని ప్రధానమంత్రి గారు మీరు మా రాష్ట్రానికి వచ్చారు, మా రాష్ట్రంలో మళ్ళీ రాజధాని పునర్నిర్మాణానికి పనులు ప్రారంభిస్తున్నాం అన్నారు, ఎంత ఇస్తారు ఏంది అని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని డైరెక్ట్ గా మేము కూటమిలో ఉన్నాం, అభివృద్ధి కోసం సహకరిస్తారని మేము క్లియర్ గా నమ్ముతున్నాం. మాకు నమ్మకం ఉంది. మేము నమ్మకం ఉంది కాబట్టి మేము పని చేసుకుంటున్నాం. ఆ విషయం మీద మీకు వచ్చిన డౌట్లు మాకు రాలా. మీరు డౌట్లు ఉన్న వాళ్ళు నేరుగా ప్రధానమంత్రిని క్వశ్చన్ చేయగలరా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని? అక్కడ అడగరు. ఇన్విటేషన్ ఇస్తే ఇన్విటేషన్ వచ్చి నేను అడగరు. మీకు ఇచ్చే ప్రయారిటీ మీరు తీసుకోరు. మీరు అడిగే ప్రయారిటీ మీరు కావాలి అంటారు. మీకు ఏది రావాలి అది వచ్చింది. మీరు అడిగింది మీకు రాదు. అధికారంలో ఉన్నారా అపోజిషన్ లో ఉన్నారా? మోడీ గారు ఇక్కడ వీళ్ళ కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉండి వీళ్ళు అడగరంట, మీరు వెళ్ళి అడిగిరండి. ఎవరన్నారండి? మీకు చెవులు అడిగారా? మీకు వినపడిందా? నేను మీటింగ్ మీతో చెప్పాలా? అడిగారు కదా, ఎవరన్నా అడుగుతారు. పబ్లిక్ మీటింగ్ లో అడుగుతారు. 1-to-1 డిబేట్. కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడగకూడదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెవులో వెళ్ళి ప్లీజ్ అండి ఇస్తారా లేదా వినపడుతున్నా పెద్దగా చెప్పాలా, ఇస్తారా లేదా? ఏం మాట్లాడతారు మీరు కూడా? పబ్లిక్ అడగకుండా లేదా పబ్లిక్ అడగకుండా ఆడ అడుగుతారు. రాష్ట్రానికి చట్టబద్ధ అమరావతికి నిధులు కాదు, అమరావతి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా లేదని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అడగాలి. పబ్లిక్ లో అడగాలి, లేదా కలిసినప్పుడు అడగాలి. 2019 నుంచి 24 వరకు మీ నినాదం ఏంటి? ఇదే కదా నేను అడిగింది. స్టేజ్ మీద 1-to-1 తోటి మాట్లాడేవారా? రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదిగో పబ్లిక్ మీటింగ్ లో విశాఖపట్నం, మీ విశాఖపట్నం జరిగింది. పబ్లిక్ మీటింగ్ లో నాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మీతో ఏం వ్యక్తిగత ప్రయోజనాలు లేవు, నాకు ఈ రాష్ట్రానికి ఎన్ని రావాలి, దయచేసి పెద్ద మనసు చేసుకుని ఎన్ని ఇవ్వండి అని చెప్పి ఓపెన్ గా అడిగారు. ఇలా ఖర్చు లేవా? ఇచ్చారా? అడిగితేనే అన్నం పెట్టేది తెలిసి అంటారు. మీరే కదండి. మీరు ఏం మాట్లాడతారు? మీకన్నా అర్థం అవుతుంది. మరి అదే చెప్తా నేను. అడగపోతే అసలు అవుతుంది కదా. జగన్ గారు ఎందుకు రాలా? 4 తిట్టారు. ఇదే సబ్జెక్ట్ అండి. నేను క్లియర్ గా నిన్న ప్రధానమంత్రి వచ్చారు. ఏమొచ్చింది రాష్ట్రానికి? ₹1 ఏమన్నా వచ్చిందా అని క్లియర్ గా అడిగా. అమరావతికి 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారు కదా, లేదండి మేము 10,000 కోట్లు ఉదారంగా ఇస్తామని మోడీ అన్నారా? కనీసం వీళ్ళు అడిగారా ఇమ్మని? దాన్ని అడుగుతుంటే 500 కోట్లు అయిందని మాకు తెలియదండి, మీకు తెలియదు. 5 లక్షల మంది ఓర్రే మొత్తం వాళ్ళు పులిహారను పెరుగను కలుపుకోవచ్చు, వాళ్ళంతకు వాళ్ళు వచ్చారు. ఇది మాట్లాడేది. సార్ వినండి.
నానా అమరావతి ఓపెనింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి రాలే ఎవడా ఎందుకు అట్లా ఇదిగోండి ఏం చెప్పడే? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత, విభజన చట్టంలో సవరణకు అవకాశం ఉందేమో పరిశీలిద్దాం. ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ గడువు ముగిసింది కాబట్టి ఇప్పుడు ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తా. ఎప్పుడు తీసుకెళ్తా నిన్న కదా వచ్చింది మోడీ గారు. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు 29/4/2025 ఎప్పుడు 3 రోజుల క్రితం. ఈయనకు వచ్చినప్పుడు అడగడానికి లేదు, నోరు పడిపోయిందని అడిగా, దానికి ప్రవోక్ చేస్తున్నారు. అమ్మ కోపం వస్తుంది, అది కూడా బూతులు చెప్పండి. ఇదే నీకు చట్టబద్ధ అంటే ఏందో తెలియదు, ఆల్రెడీ ఉందని చెప్పేస్తావు. ముఖ్యమంత్రికి లేదంటే చెబుతాడు. సరే ఒక నిమిషం ఏంటి చెప్పండి. ప్రజారాజధాని అమరావతి మళ్ళీ ప్రజారాజధాని అరే ఒక నిమిషం. ప్రజారాజధాని ప్రజారాజధాని మందికి ఎల్ల పట్టాలు ఇస్తే తరివేశారు. అది ప్రజారాజధాని ప్రజారాజధాని అంటాడా? ఒక్కరు వచ్చి ఉంటారు అక్కడ అవకాశం ఎలా ప్రజారాజధాని అయితే? వెంకటరెడ్డి గారు ప్రాబ్లం ఏంటి చెప్తారా నాకు? ప్రజారాజధాని ప్రాబ్లం ఏంటండి? ప్రజారాజధాని ఆయన నచ్చినట్టు మాట్లాడతారు, మాట్లాడుకుని మేము చేతులు కట్టుకుని అరే మాట్లాడి ఎవరు సోదాడు చెప్తారు చెప్పండి బాలకోటి గారు. వెంకటరెడ్డి ఆయన గారు అనుకుంటున్నాడు మీకేంటి ప్రాబ్లం? అనుకోండి, ఎవరికి వచ్చినా వాళ్ళు తిడతా ఉంటే డిబేట్కి వెళ్ళమంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? యువతలోడి మాట వినకపోతే ఏం మాట్లాడతావు నువ్వు? 5 ఏళ్ళు మాట్లాడినోడివే కదా. సరే మాట్లాడండి. వర్మ గారు రాజధాని అమరావతికి చట్టబద్ధత ఉంది, ఉండబట్టే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది 372 పేజీలు. ఏమని ఇచ్చిందంటే ఒకసారి శాసనసభ ఆమోదంతో రాజధాని నిర్మాణం అయిన తర్వాత 3 రాజధానులు పెట్టే హక్కు లేదు అని, మీరు అవసరం వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని విభజన చట్టాన్ని సంప్రదించాలని ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెప్పింది. దాని మీద ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. పదే ఆలోచన ఎందుకు వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారాలకు వస్తే పోలీసు వాళ్ళ గుడ్డలెప్పదేస్తా, రోడ్డు మీద నిలబెడతా, లోపలేస్తానని అంటున్నాడు. కాబట్టి అమరావతి రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయ్యా ఇది ప్రజాస్వామ్యం, మళ్ళీ ప్రభుత్వాలు మారితే అమరావతికి రక్షణ ఏంటి, దీనికి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం అంశం ఉందని చెప్పేసి అడిగితే ఆయన అన్న మాట ఏంటంటే, విభజన చట్టంలో ఏమన్నా సవరణ అవకాశం ఉంటే నేను ప్రధాన నరేంద్ర మోడీ గారితో మాట్లాడతానే అన్నాడు. ఆ ప్రక్రియను మేము అడుగుతున్నాం.